వెల్కమ్ టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ ఎండి మహమ్మద్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. కల్వకుర్తి పట్టణ ప్రజలకి ఎండి మహమ్మద్ అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. అలాగే ప్రజలకు కావాల్సిన పనులు నేరుగా ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి ప్రజలకు కావాల్సిన పనులు దగ్గరుండి చేయించుకోవాల్సిందిగా ప్రజలను మున్సిపల్ కమిషనర్ కోరారు. దళారుల వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని ప్రజలకు చెప్పుకొచ్చారు. ముందుగా కలవకుర్తి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు మహమ్మద్ షేర్. నేను కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ని. జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ పనిచేసి ఇక్కడికి నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మున్సిపల్ ల్యాండ్స్ మేము ముందుగా వాటిని ఫస్ట్ మేము ఐడెంటిఫై చేస్తాం. 10% ల్యాండ్స్ ఐడెంటిఫికేషన్ చేసి ఎన్ని రిజిస్టర్ ఉన్నాయి ఎన్ని లేవు అది ఐడెంటిఫై చేసేసి అవసరమైతే వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఏదైనా కబ్జాలు లేదని చెప్పేసి అంటే డైరెక్ట్ గా వచ్చేసి నాకు అప్లికేషన్ నా మున్సిపల్ ఆఫీస్ వచ్చినా కానీ నేను వాటిని కూలంకషంగా చర్చించి నా లెవెల్ క్లియర్ చేసాను, లేకపోతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని సమస్యను పరిష్కరించేటట్టు ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ ప్రజలందరికీ ఎటువంటి బెదిరించాలు లేకుండా ఎటువంటి అనుమానాలు లేకుండా మీకు ఆన్లైన్ కూడా అన్ని అప్లికేషన్స్ కి నెంబర్ కానీ కొటేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ అన్నిటి కూడా ఆన్లైన్ లో పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఆన్లైన్ లో పెట్టుకోండి. ఏదైనా సమస్య వస్తే మున్సిపల్ ఆఫీస్కి రండి, అంతే తప్ప ఎటువంటి బయట 100% అండి ఎటువంటి ఫ్యాక్టరీలకు కూడా ఎటువంటి దళారులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా దళారులను సంప్రదించాల్సిన అవసరం లేదు. మున్సిపల్ ఆఫీస్ లో మా స్టాఫ్ ఉన్నారు, మేము ఆఫీసులో ఉన్నాము, ఇప్పుడు అందుబాటులో ఉంటాము. మీకు ఆన్లైన్ సేవలు అన్ని అందుబాటులో ఉన్నాయి, ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి నా డైరెక్ట్ గా అప్లికేషన్ ఇచ్చినా మీరు రిజిస్ట్రేషన్ చేసి మీకు వర్క్ చేయగలరు. కల్వకుర్తి పట్టణంలో గుండోజు గంగాధర్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో పంచదాయిలు విశ్వకర్మల మహాసభ నిర్వహించారు. కల్వకుర్తి పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా మండోజు యాదగిరిచారి, అధ్యక్షులుగా ఎన్ శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్, ఉపాధ్యక్షులుగా మన్మథచారి తదితరులు పాల్గొన్నారు. కోశాధికారిగా ఆర్ హరీష్ ఎన్నికయ్యారు. పట్టణంలో ఉన్న విశ్వకర్మ బంధువులకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు లబ్ధి కొరకు పనిచేస్తుందన్నారు. ఈ సంఘం అందరికీ ఐక్యమత్యం కొరకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ సంఘం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఉండి 1969లో ఏర్పడిందన్నారు. విశ్వకర్మలంతా ఐక్యంగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. రాంపూర్ గ్రామంలో ఈ రోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ మరియు కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 243 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, బీపీ, షుగర్, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు బారిన పడిన వారికి మందులు అందజేయడం జరిగింది. డాక్టర్లు ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.